శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అన్న హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. మనం ఇప్పటి వరకు ఫ్లాష్ బ్యాక్ లో మేకింగ్ కి సంబంధించి మేకర్స్ ని అంటే ప్రొడ్యూసర్ కావచ్చు, అవునవును, డైరెక్టర్ కావచ్చు, అవును, ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళ అందరి చర్చించుకుంటూ వస్తున్నాం పాత తరం వాళ్ళని కదా. అయితే సినిమా తీసామండి, మరి తీసిన తర్వాత సినిమాని రిలీజ్ చేయాలిగా, అవును, దానికి ఒక థియేటర్ కావాలిగా. మరి మరి ఆ రోజుల్లో ఫస్ట్ థియేటర్ ఎక్కడ ఉంది? మరి ఇప్పుడు అడిగారు ఏంటది, అంతకు ముందు అడగాలి కదా. సినిమా తీసినప్పుడు థియేటర్ కావాలి కదా, మీకు కూడా రావాలి కదా. అంతే కదా. సరే, ఓకే, ఎలాగైనా ఇప్పుడు అడిగారు కదా, చెప్తాను నేను. అయితే ఇక్కడ ఒక సందేహం ఉంది. అప్పటి వరకు కూడా మనం ఏదైనా సినిమా చూడాలంటే బాంబే కానీ, బాంబే, మెడ్రాసు, కలకత్తా వాళ్ళందరూ ఫుల్ ఎక్విప్డ్ అండి సినిమాకి సంబంధించి. ఓకే, సౌత్ లో ఓకే ఓకే, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది. దానికి ఒక మహానుభావుడు వచ్చాడు. ఓకే ఓకే, కాకపోతే ఏంటంటే మనం తెలుసుకోవడమే అంతే. అదే చెప్తాను ఇప్పుడు. రైట్. దీనికంటే ముందు నేను రాజశాస్త్రి గారి చెప్పినప్పుడు నేను ఆవిడ సడిసేయ కోయి రాజా అని ఒక పాట గురించి చెప్తూ సినిమా పేరు చెప్పలేకపోయాను, మర్చిపోయాను. అది రాజమొకటం, బిఎన్ రెడ్డి గారు తీసిన రాజమొకటం చిత్రంలో ఉంది. అది చాలా పాపులర్ సాంగ్. ఎన్టీఆర్ గారితో చేశారు. ఎన్టీఆర్ గారితో ఎక్కువ పిక్చర్లు చేసింది ఈవిడ. ఏది మంచి మనసుకు మంచి రోజులు, అవి అందులో చెల్లెలుగా చేసింది, ఇందులో హీరోయిన్ గా చేసింది బిఎన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే జమున గారు దాంట్లో కూడా ఒక పాట పాడింది అని చెప్పాను ఆవిడ. ఆ పాట ఏమిటో పేరు చెప్పలేదు నేను. పెళ్లి రోజు అనే సినిమాలో పెళ్లివారమండి మగ పెళ్లివారమండి అనే పాట మానాపురం అప్పారావు గారి డైరెక్షన్లో చేశారు ఆవిడ, పాడారు ఆవిడ. అది నేను చెప్పలేదు, ఎందుకంటే ఎవరికి డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఆలోచిస్తారు దేంట్లోనని. మనమే చెప్తే క్లారిఫై చేస్తే బెటర్ అని చెప్తున్నాను. తప్పు జరిగినందుకు మన్నించాలి. ఇక అప్పుడు టాపిక్ వద్దాం. మీరు ఎలా సినిమాలు తీశారు కానీ దేంట్లో ప్రదర్శిస్తారని చెప్పి అడిగారు మీరు. థియేటర్ గురించి. థియేటర్ నిర్మించారు ఎవరంటే ఒకే ఒక్క థియేటర్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిపి ఒకే ఒక థియేటర్ కట్టి సినిమాలకు మార్గదర్శకం చేసిన మహానుభావుడు ఆయన పోతిన శ్రీనివాసరావు గారు. పోతిన శ్రీనివాస ఒకే ఒక థియేటర్ మారుతి టాకీస్. మారుతి టాకీస్ ఏ చిత్రాల నుంచి రిలీజ్ చేశారు వాళ్ళు? మూకీ చిత్రాల నుంచి రిలీజ్ చేశారు ఆ థియేటర్లో. అంటే మూకీ చిత్రాల నుంచి కూడా అది ప్రదర్శనశాలలో ఇదైంది మీకు. పోతిన శ్రీనివాసరావు గారు, పోతిన శ్రీనివాసరావు గారికి ఆ ఫ్యామిలీ అంతా సినిమా కుటుంబమే, అది చెప్తాను నేను తర్వాత. వాళ్ళ అబ్బాయిలంతా కూడా ప్రముఖ నిర్మాతల్లో ఉన్నారు. అవి ఇప్పుడు నిర్మించారు ఈయన 1921లో. మన మూకీ చిత్రాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 1930 ఆ ప్రాంతాల్లో మూకీ చిత్రాల నుంచి వచ్చారు కదా. ఏది ఇరానీ చేశారు కదా ఫస్ట్ ఆలమారా. ఆ ఆలమారా హిందీ చిత్రం కూడా మారుతి టాకీస్లో రిలీజ్ అయింది. అది ఒక రికార్డు, చరిత్ర. ఏమంటే థియేటర్ నిర్మించాడు ఈయన. అంచేత వాళ్ళ విజనరీకి మనం గొప్ప చెప్పుకోవాలి సార్. ఇంకేంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లర్లాగా చిత్ర పరిశ్రమకి మార్గదర్శకాలు వేశారు సార్. ఒకళ్ళు ఫోటోగ్రఫీ కనుక్కుంటే, ఒకళ్ళేమో సినిమా నిర్మాణం గురించి తెలుసుకుంటే, ఒకళ్ళు దర్శకత్వం వచ్చే, అన్ని ఆటోమేటిక్గా వాళ్ళ మనసుకు నచ్చినట్టు చేసుకొచ్చారు సార్. ఇది మనం తెలుసుకోవాల్సింది. అంటే కష్టపడితే ఏది అసాధ్యం కాదు. అంచేత ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు థియేటర్ కావాలి కదని ఆలోచన వచ్చిన పోతిన శ్రీనివాసరావు గారిని మనకు నమస్కరించాలి. ఖచ్చితంగా 1921లో నిర్మించారు ఆయన. నో డౌట్. చూడండి, వేరే వ్యాపారం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా మనం తలుచుకుంటున్నాం, ఈ రోజు కూడా తలుచుకుంటున్నాం. కాకపోతే కాలక్రమేణా అది ఇప్పుడు ప్రస్తుతం అది షాపింగ్ కాంప్లెక్స్ అయింది వేరే విజయవాడ మెయిన్ సెంటర్ లో. అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఇది ఒకటే కాదు, ఆయన చిత్ర నిర్మాణం కూడా చేశాడు. మెడ్రాస్ వెళ్ళి, బాంబే వెళ్ళి, పృథ్వీపుత్ర అంటే ట్యాగ్ లైన్ నరకాసుర వధ. నరకాసురుడు మరి ఎవరి కొడుకు? భూదేవి కొడుకు. పృథ్వీపుత్ర ఒకసారి మీనింగ్ చూసుకోండి. పృథ్వీ అంటే భూమి, భూమి పుత్ర అంటే భూమి కొడుకు. ఎవరు? నరకాసురుడు. నరకాసురుడిని ఎవరు చంపారు? దీపావళి సినిమా వస్తే తెలుస్తుంది మనకి. ఆవిడే చంపింది, తల్లే చంపింది నరకాసురుడిని పౌరాణిక ప్రకారం. ఇది ఆ సినిమా తీశాడు ఆయన 1933లో. 21లో థియేటర్ కట్టాడు. ఈ ఆలమారా మూకీ చిత్రాలన్నీ ప్రదర్శనలు అవుతున్నాయి.
ఈయన సినిమా కూడా తీశాడు. సినిమా ఎవరు పారుపల్లి శేషగిరిరావు ఎవరో ఒకడు, సురభి కమలాబాయి హీరో, పారుపల్లి సత్యనారాయణ ఆహా. హీరో హీరోయిన్స్. తర్వాత ఈ చిత్రం ద్వారా ఈలపాటి రఘురామయ్య గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. ఫస్ట్ టైము. అంటే బహుశా కృష్ణుడు వేషం వేసుంటాడు ఈయన, నేను చూడలేదు కానీ. ఓకే. ఈలపాటి రఘురామయ్య గారు అంటే కృష్ణుడికి పాపులర్ కదా, అందుకని ఈ చిత్రం ద్వారానే ఇంట్రడ్యూస్ అయ్యారు. అంటే 1933 ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన ఈ మారుతి టాకీస్ అసలు ఇదే టైంలో మన చిత్తజల్ల పుల్లయ్య గారు, సిఎస్ రావు గారి ఫాదర్ దీన్ని నిర్మించిన తర్వాత, అంటే ఆఫ్టర్వర్డ్స్ థియేటర్లో కావాలి కదా, కాకినాడలో మినర్వా టాకీస్ నిర్మించాడు సి పుల్లయ్య గారు. ఓకే. ఓకే. అంటే ఇది చెప్తున్నా, ఇవన్నీ తర్వాతే. ఓకే. ఓకే. ఫస్ట్ థియేటర్ ఈయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, దీనికి కలిపి ఫస్ట్ థియేటర్ కట్టింది మారుతి విజయవాడే. విజయవాడే పునాది అనుకోండి, ఫస్ట్ థియేటర్. ఓకే. తర్వాత అంతా సి పుల్లయ్య గారు, చిత్తజల్ల పుల్లయ్య గారు మినర్వా టాకీస్ కట్టారు కాకినాడలో. రాజమండ్రిలో నిడమర్తి సూరయ్య గారని, ఆ తర్వాత చిత్రరంగానికి వాళ్ళ అబ్బాయిలు వచ్చారు, ఆయన కూడా మినర్వా టాకీస్, కృష్ణ టాకీస్ కట్టారు. తర్వాత పూర్ణ జీకే మంగరాజు గారు అని చాలా ఓల్డ్ పూర్ణ పిక్చర్స్ అని డిస్ట్రిబ్యూటర్స్ ఉండేదండి. వాళ్ళు చాలా వందల పిక్చర్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. పూర్ణ జీకే మంగరాజు, కామరాజు గారు అని చాలా మంది తెలిసే ఉంటుంది. అంటే వాళ్ళు పూర్ణ పిక్చర్స్ అని థియేటర్ కాంప్లెక్స్లో కట్టారు అక్కడ విశాఖపట్నంలో. వాళ్ళు విశాఖపట్నంలో. తర్వాత విజయవాడలో పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ వాళ్ళది. సో ఇలాగా ఈ ప్రముఖులందరూ ప్రదర్శనశాలలు కట్టి చిత్ర పరిశ్రమకి దోహం చేశారు. తర్వాత మారుతి టాకీస్కి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. ఇన్స్టెంట్ చెప్పే ముందు ఒక ప్రశ్న అండి. చెప్పండి. ఇప్పుడు థియేటర్ ఒకటే ఉన్నప్పుడు, ఆ ఒకటి కానీ రెండు కానీ ఉన్నప్పుడు, ఇంకా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్ లో వాళ్ళందరూ ఇంక బళ్ళ మీద రావటం, ఇంక అంతేనా వాళ్ళకి ఎట్లా ఆట? అంటే అప్పట్లో అంత పిక్చర్స్ డెవలప్ కాలేదు సార్. చిత్ర నిర్మాణం అక్కడ దగ్గరలో అక్కడెక్కడో అప్పటికంత కాలేదు సార్. అందుకే అప్పుడు కూడా హిందీ చిత్రం, మూకీ చిత్రాలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. బొంబాయిలో తీసిన చిత్రాలు ఇవన్నీ నేను అనేది చూసేవాళ్ళు అంతే కదండి. ప్రేక్షకులు చూసాడు. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేది సార్, అప్పుడు జనాభా ఎక్కున్నారు సార్, మీరు వేలల్లో ఉన్నారు. ఇప్పుడంటే లక్షల్లో, కానీ అప్పుడు జనాలు కూడా లేరు కదా సార్. అది ఆ క్రేజీగా వచ్చి 2 షోలు వేసారు అనుకుంటా అప్పుడు. అంటే ఇప్పట్లాగా మార్నింగ్ షోలు అంతేనండి. లేదు. ఇక ఆ తర్వాత డెవలప్ అయ్యే కొద్దీ ఇక థియేటర్లు 1 by 1 వచ్చారు. ఆ ఆర్డర్ మనకు తెలియదు విజయవాడలో కానీ మిగతా కానీ. నేను ఇది చెప్పాను కదా, ఈ ఆర్డర్ కాకినాడ, వైజాగ్, దీని తర్వాత పద్ధతిలో వాళ్ళు నిర్మించారండి. ఇది థియేటర్ల చరిత్ర. ఏమండి? ఆ తర్వాత 1 by 1 న్యాచురల్ గా కడతారు కదండి. తర్వాత ఒక గొప్ప ఇన్సిడెంట్ జరిగింది. ఇది నమ్మి తీరాలి, వాళ్ళు నమ్మారు. ఆ రోజుల్లో జనాలు నమ్మారు, మనం నమ్మాలి. ఒక అద్భుతం మారుతి టాకీస్ లో. అంటే మారుతి టాకీస్ కి కలిగిన అదృష్టం అని అనుకోవాలి, అద్భుతం అని చెప్పుకోవాలి. మారుతి టాకీస్ లో రోజులు మారాయి ఆడుతుంది. సారథి స్టూడియోస్ వారి రోజులు మారాయి, తెలుసు కదా మీకు, నాగేశ్వరరావు గారిది. ఆ సినిమా జరుగుతుంది, హౌస్ఫుల్స్ లో జరుగుతుంది, బాగా జరుగుతుంది. ఒక రోజు రాత్రి ఒక తెల్ల చీర కట్టుకున్న ఆవిడ వచ్చి థియేటర్ లోపలికి వెళ్ళిపోయింది. టికెట్ కొనుక్కోకుండా లోపలికి వెళ్ళిపోయి కూర్చొని చూసేసింది. అంటే ఎవరికి తెలియలే. అంటే అలాగ స్టాప్ బ్లాక్ లాగా ఉన్నారు తప్ప ఎవరు ప్రశ్నించడం కూడా, టికెట్ ఏదైనా కూడా ప్రశ్నించేంత వ్యవధి కూడా ఇవ్వలే, లేదు. మరి దాని ఇదేంటో తెలియదు. లోపలికి వెళ్ళింది. సినిమా అయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చేసి రిక్షాకి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు తేరుకుని వీళ్ళు ఎవరు వచ్చింది, ఎవరో కొత్తగా వచ్చారు, ఇదిగా ఉన్నారు అని చెప్పేసి బయటకు వచ్చి చూసేటప్పుడు మాయం. అప్పుడు అనుకున్నారంట, ఎవరో అన్నారు, ఈ తల్లి ఎవరో కాదు, కనకదుర్గం తల్లి, బెజవాడ కనకదుర్గం తల్లి సినిమా చూడటానికి వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పి కనకదుర్గమ్మే సినిమా చూసిందని. ఇది నిజంగా జరిగిన సంగతి.
అబద్ధం కదా నేను చెప్పేది. అంటే ఒకట్లేండి, ఆ. అప్పట్లో కొంచెం ఈ మూఢనమ్మకాలు ఎక్కువ కాబట్టి అలా ప్రచారం నమ్మకాలు జరుగుండొచ్చు. నిజంగా వచ్చి చూసిందో పోని. ఓకే, విజయవాడ అది- కనకదుర్గమ్మే కదండి ఆవిడ. అవునవును. ఆవిడ విజయవాడ కనకదుర్గమే కదా. ఇవేమో ఎవరో చెప్పు ఉండొచ్చు, ఎవరికో తట్టు ఉండొచ్చు, ఆవిడ అదే అదే అమ్మవారు కనిపి ఉండొచ్చు. ఇప్పుడు అదే. దాన్ని మనం తీసేయడానికి వీల్లేదు సార్. నేను అనేది ఓకే ఓకే, ఆహా, నిజంగా ఆ మాయమైపోయింది. ఆ నమ్మకాలు మనం తర్వాత కొట్టేయట్లా? పరిగెత్తు కొడితే ఆ, ఆ. మాయమైపోయింది ఆవిడ, ఓకే ఓకే. కనపడలే. ఆ, ఆ, ఆ. తర్వాత థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా ఎవరికి క్వశ్చన్ చేయడానికి లేదు. ఇలా అయిపోయారు. ఓకే. అమ్మవారు కదా మరి. ఆ, ఆ, ఆ. అది ఉమ్, మారుతి టాకీస్ కలిగిన అదృష్టం అది. ఓకే. ఇక ఆ తర్వాత ఎంత వైభవంగా ఎన్ని సినిమాలు చేశారో, ఇక ఎన్ని సినిమాలు చూశారో లెక్కలేదు. ఉమ్, దీనికి ఆద్యుడు, ఆంధ్రప్రదేశ్కి ఆద్యుడు పోతిన శ్రీనివాసరావు గారు. ఓకే. ఆయనకు 3 కుమారులు. ఉమ్, ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ, ఆయన ఎన్టీఆర్ క్లాస్మేట్ ఓకే. ఆ, విజయవాడలో. ఉమ్, 2 డూండేశ్వరరావు గారు. ఉమ్, 3 బాబ్జీ. ఉమ్, సరే, సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఇది ఉన్నా కూడా యాక్టివ్గా ఉన్నది డూండేశ్వరరావు గారు, బాబ్జీ గారు. ముగ్గురు ఉన్నా కూడా పిరమిడ్స్లో రైట్. యాక్టివ్గా ఉండేది డూండి గారు. ఉమ్, అంచేత వీళ్ళు ముగ్గురు కూడా ఈ పోతిన ఫ్యామిలీ నుంచి వచ్చి చిత్రాలు తీసి ఇచ్చేశారు. ఉమ్, ఈ థియేటర్కి వెళ్ళి జరిగిన ఇన్సిడెంట్లు 2 ఉన్నాయండి. ఉమ్, అందులో మొదటి ఇన్సిడెంటు, ద్రౌపది వస్త్రాపహరణం అనే మూకీ చిత్రం ప్రదర్శన జరుగుతుంది సార్. ఆ, ద్రౌపది వస్త్రాపహరణం ఉమ్, మూకీ చిత్రం ప్రదర్శన జరుగుతుంది. Hmm. జరుగుతున్నప్పుడు అందులో ఏం జరిగిందంటే భీముడు క్యారెక్టర్కి మీసం ఊడిపోయింది. అది తెలుసుకోకుండా అలాగే ప్రింట్ చేసి రిలీజ్ చేసేసారు సినిమా. ఆ, ఓకే. మీసం ఊడిపోయింది. అప్పుడు ఆ, ఊడిపోతే అలాగే రిలీజ్ చేసేస్తే జనాలు గోల పెడుతున్నారు. శ్రీనివాసరావు గారు చూశారు. చూసి జనాలు ఆగట్లేదు. ఇమ్మీడియట్గా ఏం చేసిన, ప్రొడక్షన్ రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ భూముడి పోర్షన్ అంతా మొత్తం కూడా కత్తిరించేసి అతికిచ్చేసాడు అక్కడ ఆ, తెలుసు. ప్రొజెక్టర్లో. ఈయనకు వచ్చింది. ఓకే అసలు అవసరం, ఓకే ఓకే. ఆ, అవసరాన్ని బట్టి ఓకే ఎడిట్ చేసేసి అక్కడ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది థియేటర్లో ఎడిట్ చేయటం అనేది. ఓకే. శ్రీనివాసరావు గారు థియేటర్ నుంచే మూకీ చిత్రం నుంచి ఇది కూడా మూకీ చిత్రం. రైట్. ఇప్పుడు ఉంటది కదండి, ఫిల్మ్ కదా. అప్పుడు కూడా ఫిల్మ్ కి తగిన సామాగ్రి అంతా ఉంటుంది కదా, థియేటర్లో పెట్టుకుంటారు ప్రొజెక్టర్లో. ఎప్పుడైనా తెగిపోయినా అతకరించడానికి సామాగ్రి అంతా ఈ గమ్ అంతా పెట్టుకుంటారు సార్. అందుకని అప్పుడు ఏం చేశాడంటే ఫస్ట్ టైం ఆయన ఐడియా రావడానికి చూడండి మీకు, ఇమ్మీడియట్గా చేసేసి తర్వాత మెడ్రాస్ నుంచి ప్రింట్ తెప్పించి తర్వాత ప్రదర్శించి కరపత్రాలు పంచిపెట్టాడు. ఇప్పుడు మంచి ప్రింట్ వచ్చింది, భీముడికి మీసాలు ఉన్నాయి అని ప్రచారం చేసి మళ్ళీ ప్రదర్శించారు అది. ఓకే. దీని తర్వాత కనకదుర్గ మహత్యం, అదే కనకదుర్గమ్మ వచ్చి సినిమా చూడటం. ఓకే. కానీ ఇక్కడ అండి ఈ ఎడిటింగ్ అనేది ఏదైతే ఉందో థియేటర్ లో కట్ చేసే కట్ చేయటం, అదే ఎడిటింగ్ అంటే కట్ చేయటం. కట్ చేయటం కూడా కాదండి. రీసెంట్ గా మన ఏదో ఒక దాంట్లో చూసాం, మన గీతాంజలి సినిమా అనుకుంటా, మణిరత్నం గారిది. గీతాంజలి గుంటూరు థియేటర్ లోను వాళ్ళు ఏదో మొత్తం మార్చేశారు. వాళ్ళకి నచ్చపోతే మార్చేస్తారు సార్. అయినా గానీ ఆ సినిమా ఆడిందంట. అంటే కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత సినిమాలు జనాలు ఏమైనా హూట్ చేశారనుకోండి సార్, ఆ థియేటర్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, అది పక్కన పెట్టేస్తారు. ఆ ఇన్సిడెంట్లు ఎక్కడైనా ఏదైనా ఒక సాంగ్ కానీ హూట్ చేశారనుకోండి, ఆ సాంగ్ తీసేసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు. అది చాలా జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. ఇంకోటండి, మరి శ్రీనివాస్ గారికి ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఈ ప్రింట్లు అసలు ఆ ప్రొజెక్షన్ ఎట్లా ఉంటది, ఇవంతా యాడ్ నేర్చుకున్నారు ఆయన? ఎవరు నేర్చుకున్నారు ఏంటంటే అన్ని నేర్చుకున్నాడు ఆయన. ఎందుకంటే సినిమాలు స్టార్ట్ అయినప్పుడు థియేటర్కి ఏం కావాలో అన్ని తెలుసుకుంటారు కదా, మొత్తం తెలుసుకునే చేస్తారండి. ఇప్పుడు మన చిత్ర నిర్మాణం వైపు కూడా, దర్శకత్వం కూడా, కెమెరాకి ఏం కావాలని రఘుపతి వెంకయ్యనాయుడు గారు ఎలా చేశాడు, వెళ్ళి నేర్చుకుని కొడుకుని పంపించి కెమెరా అంటే నేర్చుకుని వచ్చి ఆయన చేశారు. అలాగే అక్కడ డెవలప్ అయింది బాగా, ఏది కలకత్తాలోను బొంబాయిలోను, అక్కడ నేర్చుకుని వచ్చారు. అలాగే ఈయన కూడా ఎంక్వైరీ చేసి, ఇప్పుడు మన కెమెరాలు కావాలనుకోండి ఎక్కడికైనా వెళ్తాం కదా, మనం సింగపూర్ వెళ్ళి కూడా కెమెరాలు తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. అలాగే తెలుసుకుని చేశారు. ఒక థియేటర్ కట్టాలంటే ఏం కావాలి, ప్రొజెక్టర్స్ కావాలి. ఈ ప్రొజెక్టర్స్ ఎక్కడ, మెడ్రాస్లోనండి ప్రొజెక్టర్స్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మన చర్చలో మీరు గమనించినట్టయితే కృష్ణా జిల్లా వెళ్తే మేజర్ మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుకున్నాం. అవునవును, మహామహులందరూ మొత్తం అక్కడే ఉన్నారు. అందరి నుంచి వచ్చారు చాలా మంది కదా. నోబుల్ కాలేజీలో చదివారు, నేషనల్ కాలేజీలో చదివి ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఎక్కడి నుంచే ఉన్నారు.
సో అంచేత- సినిమా అంటే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా. అంతే, అది అది నమ్మకంగా చెప్పొచ్చు మీరు, నమ్మకంగా చెప్పండి. నమ్మకంగా చెప్పొచ్చు. ఇదంతా మూకీ వరకు ఓకేనండి. ఓకే. తర్వాత టాకీ స్టార్ట్ అయింది. టాకీ కూడా స్టార్ట్ అయింది ఆ, అక్కడ. అప్పుడు దాని స్పీకర్స్, ఆ, స్క్రీన్ వెనకాల స్పీకర్స్ ఓకే. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఉమ్, అంటే ఇవి ఎలా తెలుసుకుంటారంటేనండి, ఇవన్నీ డెవలప్మెంట్స్ తో పాటు వీళ్ళు సినిమాలు తీస్తారు చూసారా, టాకీ సినిమాలు, ఆ, వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు ఈ టెక్నాలజీ కూడా వీళ్ళకి పంచుతారు, చెప్తారు వీళ్ళకి. ఈ స్పీకర్స్ తెర వెనుకుంటాయా? తెర వెనక ఉంటాయి. అంతకు ముందు మరి అంతే కదా, ఓకే ఓకే ఓకే. తెర వెనకుండి ఆ, వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ డాల్బీ గీల్బీ వచ్చినప్పుడేమో థియేటర్ సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు డెవలప్మెంట్ అది ఉమ్, ఉమ్, ఇప్పుడు. ఓకే. కానీ అప్పట్లో అక్కడ ఉండేది. ఓకే ఓకే. అంచేత ఆ కాలక్రమేణా థియేటర్లు పెరిగిపోయినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు అసలు ఫిల్మ్ కూడా లేదు మనకి. అవునవును, మర్చిపోయా. ఇంకోటండి, ఇంతకు ముందు ఫిలిం రివర్స్ లో ఉండేది కదా, ఏది రివర్స్ లో ప్రొజెక్ట్ అవుతూ ఉండేది కదా ఇంతకు ముందు పాత రోజుల్లో. అలా కాదు, రీల్ అలా ఇలాగనే తిరిగేది. ఓకే. పాజిటివ్ దీంట్లోనే రీల్ ఇలాగే తిరిగేది. షూట్ చేసేటప్పుడు రివర్స్ లో తలకిందులుగా అయ్యేది కదా, అది అంతేనా? అంతే. అంతేనా? ఆ షూట్ చేసేటప్పుడు కూడా బాగానే ఉండేదండి, ఓకే ఓకే. ప్రాపర్ లైన్ లోనే, ప్రాపర్ గానే ఉండేది. ఓకే ఓకే. అంచేత ఇవన్నీ ఉమ్, అది ప్రింట్ 19 సౌండ్ కిను దీనికి ప్రింట్ చేసేటప్పుడు 19.5 ఫ్రేమ్స్ తేడా అండి. ఆ, సౌండ్ కి విజువల్ కిను సౌండ్ అడ్వాన్స్ గా ఉంటుంది 19.5 ఫ్రేమ్స్. ఇది 24 లో. 24 లో ఆహాహా, ఆ, ఆ, సౌండ్ ఉమ్. ముందు వినిపిస్తుంది. ఓకే. ఈ ముందు మెరుపులు వస్తాయి చూసారా, ఆ, ఆ మెరుపులు వచ్చిన తర్వాత సౌండ్ వస్తుంది, డబ్ డబ్ అని. ముందు మెరుపులు వస్తాయి ఆకాశంలో, ఓకే ఓకే ఆకాశంలో వచ్చిన తర్వాత ఏమొస్తుంది, సౌండ్స్ వస్తుంది. ఓకే. అలాగా. ఓకే. 19.5 ఫ్రేమ్స్ వెనకాల ఉంటుంది అనమాట ఆహాహా, పిక్చర్ కి. పిక్చర్ ముందు వస్తుంది, సైమల్టేనియస్ గా రన్ చేయకూడదు. సైమల్టేనియస్ గా రాదు. ఓకే. రాదు అసలు, అందుకే కలిపి ప్రింట్ చేస్తారు. మరి లిప్ అలా సింక్ అండి, ఇచ్చేసి- లిప్ సింక్. లిప్ సింక్ వస్తుంది, అదే సౌండ్ సింక్. ఓకే ఓకే ఓకే. లిప్ సింక్ అదే వస్తుంది. ఆహా. 19.5 ఫ్రేమ్స్ అడ్జస్ట్ చేసి పెడతారు పిక్చర్ కి, ఆ, అప్పుడు లిప్ సింక్ సింక్ అయిపోద్ది. ఓకే. ఆ, చాలా కరెక్ట్ గా ఉంటుంది. సో మొత్తానికి ఈయన ఒక చరిత్ర ఏది థియేటర్ కి సంబంధించి. థియేటర్ సంబంధించి పోతిన శ్రీనివాసరావు గారు ఆద్యుడండి. ఆ, తర్వాత ఇంకొక దీని గురించి చెప్తున్నాం మనం, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్టూడియో కట్టింది ఎవరో కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం మనం. ఓకే. ఆంధ్ర రాష్ట్రంలో సో ఇప్పుడు థియేటర్ చెప్పుకున్నాం కాబట్టి. థియేటర్ చెప్పుకున్నాం కాబట్టి మొట్టమొదటి స్టూడియో కూడా కట్టిన మహానుభావులు ఉన్నారు, ఓకే. అది కృష్ణా జిల్లా వారే. అవునా? ఆ, ఓకే. అందుకని అసలు అందరూ అక్కడే ఉన్నారండి, అందరూ అక్కడే ఉన్నారు. సినిమా అంతా. అది పైగా ఆ, ఆయన్ని మీరు ఊహించరు సినిమా మనిషి అని, ఓకే. అలాంటి మనిషి. అది రేపు చెప్తాను.